లాహోర్లో ఒక పబ్లిక్ రోడ్. టైం మధ్యాహ్నం సుమారు 1 అవుతుంది. చుట్టూ చాలా క్రౌడెడ్గా ఉంది. జనాలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక ఫేమస్ టీవీ ఛానల్ ఆఫీస్ కూడా ఉంది. ఆ ఆఫీస్ బయట నుంచి ఒక వెహికల్ నెమ్మదిగా రోడ్ మీదకి వచ్చింది. ఆ వెహికల్లో ఉంది ఎవరో మామూలు వ్యక్తులు కూడా కాదు. ఒకవైపు ఒక సీనియర్ పాకిస్తానీ జడ్జ్ కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నాడు. టెర్రరిస్ట్ అని పద్దాక అనలేను, ఇక నుంచి ఉగ్రవాద అంటాను. కొన్ని పదాలు తెలుగులోనే చెప్పాలి, లేదంటే ఎల్లుడో అలరేసేస్తాడు బాబాయ్. సో కొన్ని పదాలు తెలుగులో చెప్తే అర్థం చేసుకోండి. సరిగ్గా ఆ వెహికల్ కొంచెం ముందుకెళ్ళి పిండి స్టాప్ అనే ఏరియా దగ్గర స్లో అయింది. సడన్గా ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు అన్నోన్ మెన్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు. వాళ్ళ చేతిలో సైలెన్సర్ ఉన్న గన్స్ ఉన్నాయి. ఏమాత్రం టెన్షన్ లేకుండా చాలా ప్రొఫెషనల్గా గురి చూసి ఆ వెహికల్ మీద పక్కగా ఫైరింగ్ చేసి రెప్పపాట్లు అక్కడి నుంచి మాయమైపోయారు. అంటే ఇదంతా ఏంటంటే మీకు ఏదో దురంధర్ 2 మూవీలోని యాక్షన్ సీన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది April 16, 2026న పాకిస్తాన్లోని లాహోర్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. అసలు ఈ అన్నోన్ మెన్ ఎవరు? ఎక్కడో కెనడా నుంచి కాబూల్ వరకు, లాహోర్ నుంచి రావుల్పిండి వరకు ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని ఎవరు వరుసగా లేపేస్తున్నారు అని మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ నాకు తెలియదు ఇప్పుడే. సో వాళ్ళ టార్గెట్లో ఉన్న అసలు మిస్టరీ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మనం కంప్లీట్గా డీటెయిల్ డేటాతో మాట్లాడుకుందాం. ముందుగా April 16 జరిగిన ఇన్సిడెంట్ గురించి కాస్త డీప్గా మాట్లాడుకుందాం. అటాక్ జరిగిన ఏరియా పేరు హమ్దర్ద్ చౌక్. ఆ వెహికల్లో ఉన్న ఉగ్రవాది పేరు అమీర్ హంసా. ఇతను మామూలు వ్యక్తి కాదు, ఎల్జీటీ ఆర్గనైజేషన్ ఫౌండింగ్ మెంబర్స్లో ఒకడు. ఆ ఇద్దరు అన్నోన్ మ్యాన్ చేసిన షూటింగ్లో హంజాకి చాలా డీప్గా ఇంజురీస్ అయ్యాయి. బ్లడ్ లాస్ అవడంతో వెంటనే అతన్ని అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అండ్ ప్రజెంట్ వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని కండిషన్ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్స్ కూడా ఏమీ చెప్పలేని సిచ్యువేషన్లో అతను చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు అని చెప్పారు. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక షాకింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఆ ఫైరింగ్ జరిగిన టైంలో ఆ వెహికల్లో అమీర్ హంజాతో పాటు ఒక పాకిస్తానీ జడ్జి కూడా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఆ జడ్జి పేరు నజీర్ అహ్మద్ గాజీ. ఒక ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒక న్యాయమూర్తితో, జడ్జితో కలిసి ఒకే వెహికల్లో ట్రావెల్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇతను చనిపోయాడని చాలా వరకు న్యూస్ వస్తుంది. చనిపోలేదు, క్రిటికల్గా ఉన్నాడు. జడ్జితో ఉండడం అంటే పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కి, ఆ కంట్రీ జ్యుడిషియరీకి, ఇంకా ఆ ఉగ్రవాద సంస్థలకి మధ్య ఉన్న లింక్ని డైరెక్ట్గా బయటపెడుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే లాహోర్ పోలీస్ అఫీషియల్స్ ఒక దొంగ స్టేట్మెంట్ ఇచ్చి మ్యాటర్ని డైవర్ట్ చేయాలని చూశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇదొక తెహ్రీక్ ఈ హర్ముద్ ఈ రసూల్ పాకిస్తాన్ చైర్మన్ది అని, ఆ వెహికల్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఏం కాలేదని కవర్ చేయడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే హంజా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడనే న్యూస్ బయటికి లీక్ అయిపోయింది. దాంతో వాళ్ళ అబద్ధం దొరికిపోయింది. ప్రజెంట్ ఈ ఏరియా మొత్తం హై అలర్ట్లో పెట్టారు. వాళ్ళ ఫోర్సెస్ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూగా చేస్తున్నాయి. అసలు ఎవరి అమీర్ హంజా, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇతను May 10, 1959 పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న గుజరన్వాలా అనే సిటీలో పుట్టాడు. అంటే ఇతని వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు. 1980s టైంలో ఇతను ఆఫ్ఘాన్ ముజాహిద్దీన్ గ్రూప్స్లో చాలా యాక్టివ్గా పనిచేశాడు. అయితే ఇతను మిగతా వాళ్ళ కేవలం గన్ పట్టుకుని తిరిగే రకం కాదు. ఇతను ఒక పక్కా ఐడియాలాగ్. అంటే తన మాటలతో, రాతలతో యంగ్స్టర్స్ని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఉగ్రవాదం వైపు లాగే రకం అనమాట. అండ్ 1985 టైంలో ఇతను పంజాబ్లో ఒక మద్రాసాలో స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పటికే చాలా యాక్టివ్గా ఉన్న జకీర్ ఉర్ రెహమాన్ లక్వీ కంట్లో పడ్డాడు. హంజాలో ఉన్న ఈ రెచ్చగొట్టే టాలెంట్ని చూసి లక్వీ అతన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి హఫీజ్ సయ్యద్కి పరిచయం చేశాడు. ఆ మీటింగ్స్ వల్లే అప్పట్లో మర్కజ్ దవా అల్ ఇర్షద్ MDI అనే ఒక ఆర్గనైజేషన్ పుట్టింది. ఈ MDI అనేది ఏంటి అంటే ఈరోజు మనం చూస్తున్న ఈ లష్కరే తొయ్బాకి ఇదే ఫౌండేషన్. అంటే అమీర్ హంజా LGTకి కేవలం ఒక కోఫౌండర్ మాత్రమే కాదు, ఆ ఆర్గనైజేషన్ బేస్ని క్రియేట్ చేసిన మెయిన్ పిల్లర్స్లో ఒకడు. అండ్ హఫీజ్ సయ్యద్ తర్వాత ఆ ఆర్గనైజేషన్లో అంత పవర్ ఉన్న సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ ఇతనే అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తారు. అండ్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన కొత్తలో ఇతను పబ్లికేషన్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండేవాడు. తన 20sలోనే ముజల్లా అద్-దవా ఇంకా అల్ జరార్ అనే ఒక 2 మ్యాగజైన్స్కి ఫౌండింగ్ ఎడిటర్గా కూడా పనిచేశాడు. అండ్ ఇతను రాసిన ఆర్టికల్స్, స్పీచెస్ జనాల్లోకి ఎంత బలంగా వెళ్ళాయంటే కేవలం 3 సంవత్సరాల్లో ఈ ఆర్గనైజేషన్లో 10,000 మంది కొత్త రిక్రూట్స్ యాడ్ అయ్యారు. ఆ టైంలో ఇతను రాసిన ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీని ఆర్మీ ఆఫ్ ఇస్లాం అని పిలిచేవాడు. సివిలియన్ గవర్నమెంట్ని, పొలిటీషియన్స్ని పనికిమాలిన వాళ్ళని, కరప్ట్ అని వాళ్ళని తిడతా ఆర్మీ చేసే ప్రతి తప్పుని డిఫెండ్ చేసేవాడు. పాకిస్తాన్లో ఉన్న ప్రతి సిటిజన్ ఒక సింబాలిక్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లాగా పనిచేయాలని తన ఆర్టికల్స్ ద్వారా పదే ప్రచారం చేసేవాడు. దానివల్లే పాకిస్తాన్ ఆర్మీకి ఇతను బాగా కావాల్సిన వాడు అయ్యాడు. అండ్ 2002లో ఇతను ఒక బుక్ రాశాడు. దాని పేరు కఫీలా దవత్ ఔర్ షహదాత్. ఈ బుక్లో మీనింగ్ ఏంటంటే అసలు ఈ బుక్ ద్వారా ఏం చేసేవాళ్ళు అంటే చాలామంది కుర్రాళ్ళని ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ వైపు తీసుకొచ్చాడు. ఇది ఒక ట్రైనింగ్ మాన్యువల్ లాగా వాడేవాళ్ళు. మళ్ళీ 2022లో దీని అప్డేటెడ్ వర్షన్ కూడా పబ్లిష్ చేశాడంటే ఇతను ఎన్ని దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదం వ్యాపారంలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.
సో ఇతను సోవియట్ యూనియన్కి వెళ్ళి అక్కడున్న సలాఫిస్ట్ గ్రూప్స్తో లింక్ పెట్టుకున్నాడు. అలాగే ఇరాన్కి వెళ్ళి అక్కడ సున్నీ రెసిస్టెన్స్ని బిల్డ్ చేయడానికి కూడా ట్రై చేశాడు. ఇతనుకున్న ఈ గ్లోబల్ నెట్వర్క్ వల్లే యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇతన్ని ఆగస్టు 2012లో ఒక గ్లోబల్ టెర్రరిస్ట్గా అఫీషియల్గా డిజిగ్నేట్ చేసింది. ఎల్జీటీలో ఇతను సెంట్రల్ అడ్వైజరీ కమిటీలో ఒక కీ మెంబర్గా ఉంటూ ఆర్గనైజేషన్ యొక్క ఎక్స్టర్నల్ రిలేషన్స్ని డైరెక్ట్గా హఫీజ్ సయ్యద్ పర్యవేక్షణలోనే మేనేజ్ చేసేవాడు. అంతేకాదు ఆ ఆర్గనైజేషన్లో స్పెషల్ క్యాంపెయిన్స్ డిపార్ట్మెంట్కి ఇతనే హెడ్. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే పబ్లిక్ వేలోకి వెళ్ళి వాళ్ళ ఎజెండాని స్ప్రెడ్ చేయడం, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయడం, మొబిలైజ్ చేయడం లాంటివి చూసుకుంటుంది. అండ్ 2010 టైంలో పాకిస్తాన్ గవర్నమెంట్ చేతిలో అరెస్ట్ అయిన తమ వాళ్ళని విడిపించడానికి ఎల్జీటీ తరపున నెగోషియేషన్స్ చేసిన 3 టాప్ కమాండర్స్లో ఈ అమీర్ హంజానే మెయిన్. ఇంకా వీడియోలోకి ముందుకెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, చనిపోయిన అతని గురించి ఇంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసామంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేసామో, రీసెర్చ్ చేసామో మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ మా డీప్ రీసెర్చ్, మా ప్రెజెంటేషన్ స్టైల్ మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం అసలు మర్చిపోకండి. అప్పుడే మన నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇతని గురించే కాదు, వీడియో మధ్యలో నుంచి చనిపోయిన ఒక చాలామంది గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రీసెంట్గా ఇతను పెద్ద తలకాయ కాబట్టి ఇతని గురించి ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం, చాలా ఉంది ఈ వీడియోలో. షేర్ చేయండి. అసలుకి అన్నోన్ గన్ మ్యాన్ ఎలా వర్క్ చేస్తున్నారో కూడా తెలియాలి కదా. సో మీరు షేర్ చేస్తేనే ఇలాంటి డేరింగ్ కాంటెంట్తో మేము ముందుకు రాగలం. ఇక ఇండియా విషయానికి వస్తే ఇతను చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. ఇండియా విషయంలో 2001 పార్లమెంట్ అటాక్లో కానీ 2008 ముంబై అటాక్స్లో కానీ ఇన్వాల్వ్ అయిన ఉగ్రవాదులకి ఐడియాలజికల్ ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఇతనే. వాళ్ళ బ్రెయిన్స్ని కంప్లీట్గా వాష్ చేసి ఇండియా మీదకి పంపాడు. ముఖ్యంగా 2005లో జరిగిన బెంగళూరు IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అటాక్ మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కాశ్మీర్ బయట ఎల్జీటీ చేసిన ఫస్ట్ మేజర్ అటాక్ ఇది. అందులో అమీర్ హంజా ఇంకా అబూ సైఫుల్లా ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఆ అటాక్లో మన ప్రొఫెసర్ ఒకళ్ళు చనిపోయారు, చాలామందికి ఇంజురీస్ కూడా అయ్యాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అమీర్ హంజా మీద ఈ అన్నోన్ మ్యాన్ అటాక్ చేయడం ఇదేమి ఫస్ట్ టైం కాదు. ఇది ఒక సంవత్సరంలో జరిగిన సెకండ్ అటాక్. ప్రీవియస్గా May 2025లో లాహోర్లో అతని ఇల్లు బయట షూటర్స్ అతని మీద ఫైరింగ్ చేశారు. అప్పుడు ఆ షూటింగ్లో ఇతని నడుం భాగంలో బుల్లెట్ తగిలింది. ఆ టైంలో ఇతన్ని నార్మల్ హాస్పిటల్కి తీసుకెళ్ళదు, డైరెక్ట్గా ఒక మిలిటరీ హాస్పిటల్కే షిఫ్ట్ చేశారు. ఇక్కడే ఇతనికి సీక్రెట్గా ట్రీట్మెంట్ జరిగింది. ఒక ఉగ్రవాదికి పాకిస్తాన్ మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISIకి ఇతను చాలా ఇంపార్టెంట్ అసెట్. ఆ 2025 అటాక్ తర్వాత ISI ఇతనికి పెద్ద స్థాయిలో షీల్డ్ లాంటి సెక్యూరిటీని అరేంజ్ చేసింది. అయినా సరే ఇప్పుడు April 16న జరిగిన అటాక్లో షూటర్స్ ఆ సెక్యూరిటీని బ్రేక్ చేసి మరీ పక్కగా స్కెచ్ చేశారు. అండ్ 2018లో ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ మీద చాలా ప్రెషర్ వచ్చింది. ఎల్జీటీకి ఫండ్స్ ఇచ్చే జమత్ ఉద్ దవా ఇంకా ఫలా ఇల్ ఇన్సానియత్ ఫౌండేషన్ లాంటి వాటి మీద బ్యాన్ పడింది. అప్పుడు ఈ అమీర్ హంజా ఒక తెలివైన నాటకం ఆడాడు. తన ఎల్జీటీ నుంచి బయటకు వచ్చేసినట్టు, వాళ్ళతో తనకు ఎలాంటి సంబంధం లేనట్టు ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత జైష్ ఈ మన్కఫా అనే ఒక కొత్త స్ప్లింటర్ గ్రూప్ని స్టార్ట్ చేశాడు. దీని పర్పస్ ఏంటంటే పాత పేరుతో ఫండ్స్ రావడం లేదు కాబట్టి కొత్త పేరుతో డొనేషన్స్ కలెక్ట్ చేయడం. ఆ ఫండ్స్ని డైరెక్ట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదులకు స్ప్రెడ్ చేయడానికి వాడేవాడు. లాహోర్ పోలీసులు అతన్ని తెహ్రీక్ ఈ హర్మత్ ఈ రసూల్కి చైర్మన్ ఎందుకు చెప్పారంటే అదొక పక్కా రిలీజియస్ ఆర్గనైజేషన్ లాగా కలరింగ్ ఇచ్చి లోపల మాత్రం వాళ్ళ పాత ఆపరేషన్స్ రన్ చేసేవాళ్ళు. ఇతను హఫీజ్ సయ్యద్ రన్ చేసి ఒక యూనివర్సిటీ ట్రస్ట్లో ఒక సీనియర్ పొజిషన్లో ఉన్నాడు. సో ఈ అన్నోన్ మెన్ ఆపరేషన్ కేవలం పాకిస్తాన్కే లిమిట్ అవ్వాలి. ఆ రీజియన్ మొత్తం వీళ్ళ నెట్వర్క్ స్ప్రెడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన విషయాలు చూస్తే అక్కడ April 15, 2016 జౌజాన్ ప్రావిన్స్లోని షెబర్గాన్ సిటీలో ఘైబుల్లా రాయిస్ అనే ఒక ట్రైబల్ ఎల్డర్ని ఇదే పద్ధతిలో మోటార్ సైకిల్ మీద వచ్చి వాళ్ళు కాల్చి చంపారు. ఇతను ఒక లోకల్ ట్రేడర్ ఇంకా టర్క్మెన్ కమ్యూనిటీ లీడర్. మార్నింగ్ ప్రేయర్స్ తీసుకొని వస్తుండగా, అలాగే అంతకుముందు వారు హేరత్లోని ఇన్జిల్ డిస్ట్రిక్ట్లో ఉన్న డెహమెరీ విలేజ్లో కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఫైరింగ్ చేశారు. ఈ ఇన్సిడెంట్లో ఏకంగా 11 మంది చనిపోయారు. అందులో ఎక్కువ మంది షియా ముస్లిమ్స్. తాలిబాన్ వాళ్ళు అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉందని చెప్తున్నా సరే రియాలిటీలో అక్కడ సిచ్యువేషన్స్ వేరుగా ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బోర్డర్కి అటు పాకిస్తాన్లో ఉగ్రవాదులు టార్గెట్ అవుతుంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇలాంటి టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఇది ఏదో చిన్న గ్యాంగ్ చేసే పని కాదు, ఒక పెద్ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఈ ఆపరేషన్స్ని పక్కా ప్లానింగ్తో రన్ చేస్తుంది. ఇప్పుడు అమీర్ హంజా హాస్పిటల్లో చావుకి దగ్గరగా ఉండడం అనేది లష్కరే ఆర్గనైజేషన్కి ఒక పెద్ద కోలుకోలేని డ్యామేజ్ కూడా. ఎందుకంటే అతని ఆర్గనైజేషన్ యొక్క హిస్టారికల్ మెమరీ, ఈ ఆపరేషన్ ఎలా చేశారు, ఎవరితో లింక్స్ ఉన్నాయి, ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయి, ఇలాంటి కంప్లీట్ బ్లూ ప్రింట్ కూడా అతని మైండ్లో ఉంటుంది. సో 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టాప్ కమాండర్ని ఒక టీవీ ఆఫీస్ బయట పట్టపగలు జడ్జి పక్కన ఉండగానే షూట్ చేశారంటే ఉగ్రవాదుల్లో ఎంత భయం పుడుతుందో ఆలోచించండి. అండ్ పాకిస్తాన్ వాళ్ళకు కూడా ఇది పెద్ద డ్యామేజ్. మీరు ఎంతమంది మిలిటరీ వాళ్ళతో ప్రొటెక్షన్ ఇచ్చేసరే ఈ అన్నోన్ మెన్ ఒక షీల్డ్ని బ్రేక్ చేసి లోపలికి రాగలరు అని ప్రూవ్ అయింది. అండ్ April 16 జరిగిన అటాక్ ఒక పెద్ద అలారం లాంటిది. ఇది ఒక ఐసోలేటెడ్ ఈవెంట్ అస్సలు కాదు. పాకిస్తాన్లో లాంగ్ టర్మ్గా జరుగుతున్న ఒక పెద్ద క్లీనింగ్ ప్రాసెస్లో ఇది ఒక లేటెస్ట్ చాప్టర్ మాత్రమే. అసలు ఈ అమీర్ హంజా మాత్రమే కాదు, పాకిస్తాన్లో తలదాచుకున్న ఇంకో 20 మంది టాప్ మోస్ట్ ఉగ్రవాదుల్ని కూడా ఈ అన్నోన్ మ్యాన్ వెతికి ఎలా ఫినిష్ చేశారో
చూద్దాం. ఇది మనకు నిజంగా ఒక రియల్ లైఫ్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. వాళ్ళందరి ప్రొఫైల్స్ ఏంటి, వాళ్ళని ఎలా ఏ ఏరియాలో ఎలా లేపేశారు, ఇండియాకి వాళ్ళు చేసిన డ్యామేజ్ ఏంటి విషయాలను కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఇందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన పేరు జహూర్ మిస్త్రీ. మీకు 1999లో జరిగిన ఐసీ 814 ఇండియన్స్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ హైజాక్ ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది. రీసెంట్గా సినిమా అఫ్కోర్స్ దురంధర్ సినిమా దాంతోనే స్టార్ట్ అయిందిలేండి. కాఠ్మండూ నుంచి ఢిల్లీ రావాల్సిన ప్లేన్ని ఒక 5 ఉగ్రవాదులు కాందహార్కి తీసుకెళ్లారు. ఆ 5లో మోస్ట్ క్రూషియల్ ఈ జహూర్ మిస్త్రీ. హైజాక్ టైంలో ఒక 25 ఏళ్ల రూపీని కట్ చేయాలనే ప్యాసింజర్ని కత్తితో దారుణంగా పొడిచింది కూడా ఇతనే. అప్పటి నుంచి ఇతను పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న అఖ్తర్ కాలనీలో జాహిద్ అకుండ్ అనే ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా ఫర్నిచర్ బిజినెస్ నడుపుకుంటా చాలా సేఫ్గా ఉన్నాడని ఫీల్ అయ్యాడు. కానీ March 1, 2022న ఇద్దరు అన్నోన్ మ్యాన్ కరెక్ట్గా అతని షాప్ దగ్గరికి వెళ్ళారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో అతని తల మీద 2 బుల్లెట్స్ ఫైరింగ్ చేసి చంపేశారు. పాకిస్తాన్ మీడియా ఇతను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పి మ్యాటర్ని కవర్ చేయాలని చూసింది. కానీ ఇతని ఫ్యూనరల్కి జైషే మొహమ్మద్కి చెందిన టాప్ కమాండర్స్ అందరు రావడం చూస్తే ఇతని రేంజ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత లిస్టులో ఉన్న ఇంకో పెద్ద పేరు షాహిద్ లతీఫ్. ఇతను 2016లో మన పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన అటాక్స్కి మెయిన్ మాస్టర్ మైండ్. ఈ ఇన్సిడెంట్లో 7 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ప్రాణాలు కోల్పోయారు. ఇతను అక్టోబర్ 2023లో సైల్కోట్లోని దస్కా ఏరియాలో ఉన్న మసీదులో లోపల చంపేశారు. చుట్టూ అతని బాడీ గార్డ్స్ ఉన్నా సరే ముసుగేసుకుని వచ్చిన 2 షూటర్స్ పక్కాగా గురి చూసి ఫైరింగ్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. అండ్ 2010లో ఇండియాలో జైలు నుంచి రిలీజ్ అయి వెళ్ళిన తర్వాత మళ్ళీ లష్కర్లో చేరిన ఇతనికి ఆ మసీద్ లోపల ఎండ్ కార్డ్ పడింది. కాశ్మీర్లో అటాక్ ప్లాన్ చేసిన వాళ్ళకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రియాజ్ అహ్మద్, ఇతన్ని అబూ కసిం కాశ్మీరీ అని కూడా పిలుస్తారు. ఇతను లష్కర్ ఆర్గనైజేషన్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. జనవరి 2023లో రజౌరీలోని దంగ్రీలో జరిగిన అటాక్కి ఇతనే ప్లాన్ ఇచ్చాడు. అండ్ ఈ ఇన్సిడెంట్లో 7 హిందూస్ని చంపేశారు. కరెక్ట్గా కొన్ని నెలల తర్వాత సెప్టెంబర్ 9, 2023న POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని రావల్కోట్లో ఇతను ఒక మసీదులో మార్నింగ్స్ ప్రేయర్స్ చేసుకుంటున్న టైంలో అన్నోన్ మ్యాన్ వచ్చి షూట్ చేసి చంపేశారు. ఇతను 1999లో బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పూంచ్ ఇంకా రాజౌరీలో ఉగ్రవాదాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కానీ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఫినిష్ చేస్తారు. ఇక 2018 సుంజువాన్ ఆర్మీ క్యాంప్ అటాక్కి లింక్ ఉన్న LGT కమాండర్ ఖవాజా షాహిద్, ఇతను MIA ముజాహిద్ అని కూడా అంటారు. ఇతని చావులు చాలా దారుణంగా జరిగింది. నవంబర్ 2023లో ఇతన్ని నీలుం వ్యాలీలో తన ఇంటి దగ్గర ఎవరో కిడ్నాప్ చేశారు. కొద్ది రోజుల తర్వాత POKలోని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇతని డెడ్ బాడీ దొరికింది. ఇతను మామూలుగా చంపల, బాడీ మీద చాలా టార్చర్ చేసిన ఇంజురీస్ ఉన్నాయి. ఇంకా తలనరికి చంపేశారు. ఈ ఇన్సిడెంట్తో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరికీ ఒక వణుకు పుట్టింది. మళ్ళీ అదే నవంబర్ 2023లో అక్రమ్ ఖాన్ ఘాజీ అనే ఒక LGT టాప్ కమాండర్ని కూడా లేపేశారు. ఇతను రిక్రూటింగ్ సెల్కి హెడ్గా ఉంటా యంగ్ కుర్రాలను బ్రెయిన్ వాష్ చేసి కాశ్మీర్లోకి పంపించే పనులు చూసుకునేవాడు. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో బైక్ మీద వచ్చిన 2 షూటర్స్ ఇతని మీద ఫైరింగ్ చేశారు. పాకిస్తాన్ అథారిటీస్ ఇదేదో ఒక ఎక్స్టర్నల్ నెట్వర్క్ వాళ్ళ పని ఎలిగేషన్స్ వేశారు. కానీ లోకల్ మీడియా సోర్సెస్ ప్రకారం ఇది LGT లోపల ఇంటర్నల్ ముఠా తగాదాల వల్లే జరిగిందని కొన్ని డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇదే ప్యాటర్న్లో బష్మీర్ అహ్మద్ పీర్ అనే ఇంకో రిక్రూటర్ని కూడా ఫిబ్రవరి 2023లో రావల్పిండిలో ఒక షాప్ బయట కాల్చి చంపారు. అక్టోబర్ 2023లో మసూద్ అజర్కి చాలా క్లోజ్గా ఉండే దావుద్ మాలిక్ అనే కమాండర్ని నార్త్ వజిరిస్తాన్లోని ఒక ప్రైవేట్ క్లినిక్లో మాస్క్ వేసుకున్న షూటర్స్ చంపేశారు. అప్పటిదాకా ఆ క్లినిక్లో సేఫ్గా ట్రీట్మెంట్ తీసుకున్న అతను సెకండ్స్ వ్యవధిలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఖాళిస్తాన్ ఇష్యూ చూసుకుంటే పరంజిత్ సింగ్ పంజావర్ అనే పర్సన్ ఉన్నాడు. ఇతను ఖాళిస్తాన్ కమాండ్ ఫోర్స్ KCFకి చీఫ్. బార్డర్ అవతల నుంచి ఆర్మ్స్ అండ్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ఇతని మెయిన్ డ్యూటీ. ఇండియా ఇతని లాంగ్ టర్మ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో పెట్టింది. May 6, 2023న లాహోర్లోని జోహార్ టౌన్లో ఇతను మార్నింగ్ వాక్ చేస్తున్న టైంలో 2 షూటర్స్ బైక్ మీద వచ్చి చాలా క్యాజువల్గా కాల్చి చంపేశారు. అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇతనికి ఒక పెద్ద షీల్డ్ లాంటి సెక్యూరిటీ ఇచ్చినా సరే షూటర్స్ ఏమాత్రం టెన్షన్ పడకుండా పని పూర్తి చేశారు. ఈ అటాక్ జరిగిన సిచ్యువేషన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇవన్నీ ఏంటంటే మీకు రీసెంట్గా వచ్చిన ధురంధర్ 2 సినిమా గుర్తొచ్చి ఉంటుంది. ఆ సినిమాలో డైరెక్టర్ ఆదిత్య అన్నోన్ మ్యాన్ అనే ఒక సపరేట్ చాప్టర్ పెట్టాడు. అందులో రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎనిమీస్ని ఆ కంట్రీలోనే పాకిస్తాన్లోనే లేపేస్తూ ఉంటాడు మనుషుల ద్వారా. సో రియల్ లైఫ్లో జరిగిన పరంజిత్ సింగ్ పంజావర్ ఇన్సిడెంట్ని సినిమాలో అమర్జిత్ సింగ్ అనే పేరుతో ఫ్రేమ్ టు ఫ్రేమ్ అలాగే తీశారు. వాకింగ్ చేస్తున్న వ్యక్తిని సైలెంట్గా షూట్ చేసేసి నచ్చడం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అలాగే ICM-814 హైజాకర్ జహూర్ మిస్త్రీ ఇన్సిడెంట్ సినిమాలో కొంచెం సినిమాటిక్గా తీశారు. రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ అతన్ని పట్టుకుని ఫోన్లో ఇంటెలిజెన్స్ చీఫ్తో మాట్లాడిస్తా బలవంతంగా భారత్ మాతాకి జై అనిపించి పాయింట్ బ్లాక్లో షూట్ చేస్తాడు. రియల్ లైఫ్లో డైలాగ్స్ లేవు కానీ వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిన పద్ధతి మాత్రం సేమ్ టు సేమ్. అలాగే అబ్దుల్ రెహమాన్ మక్కీ అని ఇంకో మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఉన్నాడు. ఇతను జమాత్ ఉద్ దవాకి డిప్యూటీ చీఫ్, ఫైనాన్షియర్, ఇంకా LGTకి మెయిన్ స్ట్రాటజిస్ట్ కూడా. అండ్ 2008 ముంబై అటాక్స్లో ఇతని రోల్ చాలా ఉంది. UN ఇతన్ని 2023లో ఒక గ్లోబల్ ఉగ్రవాదిగా డిక్లేర్ చేసింది. ఇతను December 27, 2024న లాహోర్లో ఒక హాస్పిటల్లో చనిపోయాడు. అఫీషియల్గా ఇతను హై డయాబెటీస్ వల్ల న్యాచురల్గా చనిపోయాడని చెప్పారు. కానీ దురంధర్ 2 మూవీలో ఈ సీన్ ఎలా చూపించారంటే యామీ గౌతో ఒక నర్స్ గెటప్లో వెళ్ళి ఇతనికి ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. అది ఇచ్చిన కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఇతను చనిపోతాడు. అంటే ఈ న్యాచురల్ డెత్ వెనక కూడా ఒక ప్లాన్డ్ అటాక్ ఉందని సినిమాలో మనకు క్లియర్గా హింట్ ఇస్తున్నారు.
సో ఈ అన్నోన్ మెన్ నెట్వర్క్ కేవలం పాకిస్తాన్కే పరిమితం కాల. గ్లోబల్ లెవెల్లో చూస్తే జూన్ 2023లో కెనడాలోని సుర్రేలో హర్దీప్ సింగ్ నజర్ని ఒక గురుద్వారా బయట పార్కింగ్ ఏరియాలో కాల్చి చంపారు. ఇతని మీద 10 లక్షల రివార్డ్ కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో కూడా ఐఎస్కేపీ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్కి చెందిన టాప్ కమాండర్ ఐజబ్ అహ్మద్ అహంగర్ని కూడా ఫిబ్రవరి 2023లో ఇలాగే గుర్తు తెలియని వ్యక్తులు ఫినిష్ చేశారు. ఇది లష్కర్ ఏ తోయిబా లోపల జరుగుతున్న ఇంకో పెద్ద స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఒక పెద్ద పవర్ స్ట్రగుల్ కూడా నడుస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పిన, హఫీజ్ సయ్యద్ చాలా తక్కువ వయసున్న ఒక అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీనివల్ల ఎల్జీటీ ఆపరేషనల్ చీఫ్ జకీరుర్ రెహమాన్ లక్వీకి సయ్యద్కి మధ్య చాలా పెద్ద గొడవలు వచ్చాయంట. ఈ ఆర్గనైజేషన్ కూడా 2 వర్గాలుగా విడిపోయింది. ఇదే టైంలో ఆపరేషన్ సింధూర్ అనే ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో ముర్దికేలో ఉన్న ఎల్జీటీ హెడ్ క్వార్టర్స్ ఇంకో 8 ట్రైనింగ్ క్యాంప్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. అండ్ ఈ డెబ్రిస్ కింద చాలామంది క్యాడర్స్ చనిపోయారు. సో ఈ గందరగోళం టైంలోనే పాత లీడర్స్ మాయమైపోయారు. ఆ గ్యాప్లో సైఫుల్లా కసూరి లాంటి కొత్త కమాండర్స్ పవర్లోకి రావాలని ట్రై చేస్తున్నారంట. వీళ్ళు ఇండియా మీద సీ రూట్ ద్వారా ఉగ్రవాదంతో అటాక్ చేస్తామని రీసెంట్గా వీడియోలు వదిలేరు. అలాగే బిలాల్ ఆరిఫ్ సరాఫీ అని ఇంకో లీడర్ కూడా మొన్న మధ్య జరిగిన ఇంటర్నల్ గొడవల్లో చనిపోయాడు. అంటే అన్నోన్ మెన్ ఆపరేషన్స్తో పాటు వాళ్ళే పవర్ కోసం కూడా చంపుకుంటున్నారు. ఇదంతా మనకి పాజిటివ్గా అనిపించిన ఇండియాకున్న రిస్క్ మాత్రం ఇంకా పోతుందని మనం రిలాక్స్ అవ్వలేం. ఎందుకంటే కొత్తగా వచ్చే లీడర్స్ వాళ్ళ పవర్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇండియా మీద దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 2026లో మన ఏజెన్సీస్ ఇండియాలో 3 మేజర్ మాడ్యూల్స్ ఆపాయి. కొద్ది రోజుల క్రితం షబీర్ అహ్మద్ లోన్ అనే ఒక కీ ఆపరేటర్ని బంగ్లాదేశ్ బోర్డర్లో పట్టుకున్నారు. ఇతని నెట్వర్క్ దాదాపు 10 స్టేట్స్లో స్ప్రెడ్ అయింది. వీళ్ళు ఢిల్లీలో కల్కాజీ టెంపుల్ ఇంకా లోటస్ టెంపుల్ మీద పెద్ద అటాక్కి ప్లాన్ చేశారు. ఇదే టైంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ మొన్న ఏమన్నాడు, కోల్కతా మీద అటాక్ చేస్తామని డైరెక్ట్గానే బెదిరిస్తున్నాడు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా నెక్స్ట్ ప్రెసిడెంట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి పాపులారిటీ కోసం అతను ఇండియా మీద ఏదైనా కుట్ర చేసే ఛాన్స్ ఉంది. అందుకే మన ఫోర్సెస్ కంటిన్యూగా బార్డర్ దగ్గర అలర్ట్గా ఉన్నాయి. అండ్ ఈ వరుసగా జరుగుతున్న కిల్లింగ్స్ వల్ల ఎల్జీటీ లాంటి గ్రూప్స్కి ఫైనాన్షియల్గా కూడా పెద్ద దెబ్బ పడింది. ఫండ్స్ కలెక్ట్ చేసే అమీర్ హంజా, ముఫ్తీ అబీద్ అలీ లాంటి మెయిన్ లీడర్స్ చనిపోవడం, ఇంకా అటాక్స్ గురి కావడంతో కొత్త వాళ్ళు డొనేషన్స్ ఇవ్వడానికే భయపడుతున్నారు. అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ హత్యల మీద కంప్లీట్గా సైలెంట్గా ఉండడానికి కారణం, వాళ్ళు ఇది బయట పెడితే వాళ్ళ దేశంలో ఇంతమంది గ్లోబల్ టెర్రరిస్టులు ఉన్నారని యుఎన్కి ఇంకా ప్రపంచానికి అఫీషియల్గా ఒప్పుకున్నట్టే ఇది. అప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అన్నోన్మెంట్ టాపిక్ని వాళ్ళు కావాలని సైలెంట్గా చూసుకుంటున్నారు. ఫైనల్గా చూసుకుంటే ఎవరైతే ఇండియాకి ఎనిమీస్గా మారి అమాయక ప్రజల ప్రాణాలు తీశారో వాళ్ళెవరు ఎప్పుడు ఎక్కడా సేఫ్గా లేరు. వాళ్ళు ఏ పేరు మార్చుకున్నా, బిల్డింగ్స్లో దాక్కున్నా సరే ఈ అన్నోన్మెంట్ నెట్వర్క్ వాళ్ళని వదలడంలా. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు ఏ భయం లేకుండా బ్రతికిన ఆ లీడర్స్ ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్స్ నుంచి బయటికి రావాలంటేనే ఉనికిపోతున్నారు. అమీర్ హంజా లాంటి ఒక మెయిన్ ఫౌండర్ హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నాడంటే ఆ నెట్వర్క్కి సంబంధించిన పునాదులు పూర్తిగా కదిలిపోయినట్టే. ఈ మిస్టరీ ఆపరేషన్స్ ఇంకెన్నాళ్ళు సాగుతాయో, నెక్స్ట్ లిస్ట్లో ఎవరంతా వస్తుందని ఆర్గనైజేషన్స్లో కూడా భయం ఉంటుంది కదా. సో ఈ కంప్లీట్ ఇన్సిడెంట్ వెనుకున్న డేటా అండ్ హిస్టరీని మనం డీటెయిల్గా అనలైజ్ చేసాం. నెంబర్స్, పర్సన్స్, లొకేషన్స్తో సహా ప్రతి ఇన్సిడెంట్ని కవర్ చేసాం. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మేము మీ లైఫ్లో ఎంతో కొంత నాలెడ్జ్ అండ్ వాల్యూని యాడ్ చేసామని మేము నమ్ముతున్నాం. సో మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడమే. అండ్ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇంత రీసెర్చ్ చేసామంటే ఖచ్చితంగా షేర్ చేయాల్సిన వీడియో అని నేను నమ్ముతున్నాను. సో షేర్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఫాస్ట్గా చేసేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.